సో ఏం చేస్తున్నారు కిచెన్ లో బిజీగా? వీకెండ్ స్పెషల్ కీమా పఫ్స్. వీకెండ్ స్పెషల్ కీమా పఫ్స్ అంట. సో హాయ్ వ్యూయర్స్. సో ప్రతిరోజులాగే ఈ రోజు కూడా మీ సోనియా మీ ముందుకు వచ్చేసింది మన జుజు టీవీ కిచెన్ తో. సో ఏంటంటే ఈరోజు మనము హస్మత్పేటలో ఉన్న శిరీష గారి ఇంట్లో ఉన్నాము. సో తనైతే ఆల్మోస్ట్ అన్ని ప్రిపరేషన్ చేసేసుకుంది కీమా పఫ్స్ కోసము. సో మీరు కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు కదా మరి కీమా పఫ్స్ ఎలా చేయాలి, దాని ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకోవడానికి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ఫార్చ్యూన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, కుకట్పల్లి అండ్ హైటెక్ సిటీ. కోర్సెస్ అవైలబుల్ BBA, BCA, BCom కంప్యూటర్స్, ఆనర్స్ అండ్ బిజినెస్ అనాలిటిక్స్. సో ఈరోజు మన జుజు కిచెన్లో స్పెషల్గా కుక్ అవుతున్న ఐటెం ఏంటి అంటే కీమా పఫ్స్. ఓకే శిరీష గారు, మరి కీమా పఫ్స్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, తయారీ విధానం చెప్తారా? కావాల్సిన ఐటమ్స్: ఆనియన్స్, కొత్తిమీర, జింజర్ గార్లిక్ పేస్ట్, కీమా, పీస్, సాల్ట్ యాజ్ పర్ టేస్ట్, ఆటా. ఇది ఆల్రెడీ ఆటా డౌ చేసుకుంది. కస్తూరి. సో ఏదైనా అంటే లైక్ సోప్ చేసి పెట్టుకోవాలా? సోప్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ సోప్ చేసి పెట్టుకోవాలి. ఓకే ఓకే. డ్రై ఐటమ్స్ వచ్చేసి మిర్చి పౌడర్, కస్తూరి మేతి, పసుపు, ధనియా పౌడర్, గరం మసాలా. సో వ్యూయర్స్, కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా, మరి దీని తయారీ విధానం ఏంటో తెలుసుకుందాం. సో కుకింగ్ ప్రాసెస్ చెప్పండి. ఫస్ట్ వచ్చేసి కీమా కర్రీ చేసుకోవాలి. ఓకే. సో విల్ స్టార్ట్. యా. సో నెక్స్ట్ ఆయిల్ ఎంత తీసుకోమంటారు? యాజ్ పర్ కర్రీకి సరిపడా. సో మీరు కీమా ఎంత తీసుకున్నారు? 250 grams. ఓకే, 250 grams ఆఫ్ కీమా. ఓకే, ఇది వాష్ చేసి పెట్టుకున్నాను. ఓకే. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత అంటే లైక్ హోల్ గరం మసాలా అలా ఏం లేదు, డైరెక్ట్ డ్రై పౌడర్ వేస్తున్నారు. ఓకే. ఇది కొంచెం ఆయిల్ వేడిన తర్వాత ఆనియన్స్ ఫ్రై చేసుకుంటాం. ఓకే, ఆనియన్స్ వేస్తున్నారా? ఆనియన్స్ ఫ్రై చేసుకుంటాము. ఓకే, 250 grams ఆఫ్ కీమాకి 1 బిగ్ సైజ్ ఆనియన్. ఓకే ఓకే. సో వ్యూయర్స్, యాక్చువల్లీ అయితే మనము మామూలుగా బేకరీస్లో బయట తింటే లైక్ ఎగ్ పఫ్ దొరుకుతుంది, మటన్ పఫ్, చికెన్ పఫ్ దొరుకుతుంది. సో ఇప్పుడు శిరీష గారు మనకి కీమా పఫ్స్ చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ అలాగే ఉంటుందా? ప్రొసీజర్లో ఏదైనా చేంజింగ్స్ ఉంటాయా? ఆల్మోస్ట్ అలానే ఉంటుంది. సిన్స్ ఇట్స్ లాక్డౌన్ కాబట్టి మనం అవాయిడ్ చేస్తున్నాం. సో వీ కెన్ మేక్ దట్. ఓకే ఓకే. సో మనం ఎలాగో అవుట్ సైడ్ ఫుడ్ తినట్లేదు కాబట్టి మీ పిల్లలు కానీ మీరు కానీ ఎవరైనా పఫ్స్ మిస్ అవుతున్నాము అనుకుంటే కనుక డెఫినెట్గా ఈ రెసిపీ ట్రై చేయండి. సో ఆనియన్ ఫ్రై అవుతుంది. సో జస్ట్ కలర్ టర్న్ అవుతే సరిపోతుందా? ఓకే. సో మీరు ఏం చేస్తుంటారు శిరీష గారు? ఐ వర్క్ ఫర్ ఇండస్ఇండ్ బ్యాంక్. ఓకే, బ్యాంక్లో వర్క్ చేస్తారు. సో మీకు మీ హాబీస్ ఏంటి? మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు? Whenever I get time, I spend time with my family. Okay, you spend time with your family. That's very nice actually. So, like cooking is your hobby or? No, I like to watch videos. Yeah, cookery videos. Yeah. I Okay. cook, but hardly I do it. Okay. So time దొరికినప్పుడు కుక్ చేస్తారు మోస్ట్లీ. సో ఇప్పుడు అది ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ డ్రై ఐటమ్స్. డ్రై ఐటమ్స్. ఓకే. సో డ్రై ఐటమ్స్ వచ్చేసి బ్రౌన్ అవ్వనివ్వండి. ఓకే. సో ఆనియన్ మాత్రం మనకి గోల్డెనిష్ కలర్లో టర్న్ అవ్వాలి. దానికి ఒక 2-3 seconds టైం పడుతుంది. సో అది వన్స్ కలర్ టర్న్ అయిన తర్వాత మనము డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసుకుందాము. సో ఏం చెప్పారు? కస్తూరి మేతి, దట్ ఈస్ లాస్ట్. ధనియా పౌడర్, గరం మసాలా, మిర్చి పౌడర్. ఓకే. కస్తూరి మేతి లాస్ట్. ఓకే. సో ఫస్ట్ పసుపు వేసారండి. పసుపు వేసి కలుపుతున్నాము. జింజర్ గార్లిక్ పేస్ట్. ఓకేనండి. 1 teaspoon జింజర్ గార్లిక్. 1 teaspoon సరిపోతుందా? వెరీ నైస్. ఆయిల్లో ఆ జింజర్ గార్లిక్ పడగానే ఒక మంచి అరోమా స్టార్ట్ అయింది ఆయిల్లో నుండి.
స్క్విల్స్ వేసుకున్నాము. ఓకే, గ్రీన్ పీస్ అండి, గ్రీన్ పీస్ హాఫ్ కప్ ఆఫ్ గ్రీన్ పీస్. సో గ్రీన్ పీస్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ ఆనియన్ వేసామండి. ఆనియన్ కొంచెం కలర్ టర్న్ అయిన తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు, 1 స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్, గ్రీన్ పీస్ వేసి కలుపుకున్నాము. ఇప్పుడు కీమా నెక్స్ట్ ఐటమ్ కీమా యాడ్ చేస్తున్నారు. సో కీమా వేసి మంచిగా కలుపుతూ ఉన్నానండి. మీ హాబీస్ చెప్పండి, మీ హాబీస్ ఏంటి? హాబీస్ అంటే ఎప్పుడు టైం దొరికితే అప్పుడు మా ఫ్యామిలీ తోటి నా ఫ్రెండ్స్ తోటి మాట్లాడచ్చు. Okay. గెట్ ఫ్రీ టైం, సో ఆ టైంలో నా చిట్ చాటింగ్ అంటే ఇష్టం. ఓకే, చిట్ చాటింగ్ అంటే ఇష్టం. వెరీ నైస్. My name is Muhammad Sultan Uddin and I am in business program. This is 5th semester over here. My journey so far is very enthusiastic. Can be it's in education, sports or any other academic activities. We play management games, create academic teams and many more. సో ఆల్మోస్ట్ ఇది కొంచెం ఫ్రై అయిపోయింది. మనం వేసిన జింజర్ గార్లిక్ బాగా పట్టుకుంది కీమాకి. సో నెక్స్ట్ కావాలి గరం మసాలా ఒక 1.5 టీ స్పూన్ ఆఫ్ కారం వేసారండి, 1 స్పూన్ గరం మసాలా అండ్ కొంచెం కస్తూరి ఓన్లీ ఫర్ ఫ్లేవర్ కసూరి మేతి. ఓకే, అండ్ సాల్ట్ యాజ్ పర్ టేస్ట్. ఓకే. సో మీ టేస్ట్కి సరిపడా అంటే మీ రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకోండి. ఇంత కీమాకి ఇంతే వేసుకోవాలని ఏం లేదు. మీరు ఎలా స్పైసీ ఎక్కువగా తింటే ఎక్కువగా వేసుకోవచ్చు, లేదంటే ఇలా వేసుకున్నా కూడా సరిపోతుంది. సో అన్నీ మిక్స్ చేసేసి ఇంకా వాటర్ వేసి మూత పెట్టాలి. కొంచెం వాటర్ వేసేసి ఓకే, కొంచెం లైట్గా బాయిల్ ఓన్లీ ఫర్ బాయిల్. ఎక్కువ కర్రీకి వేసుకున్నట్టు చాలా వాటర్ వేసుకోవద్దండి. జస్ట్ ఫర్ ఒక 1 or 2 విజిల్కి సరిపడంత వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇక్కడ 1 కప్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నామండి. అంటే 1 కప్ కూడా వేయట్లేదు యాక్చువల్లీ. 1 కప్ కన్నా తక్కువనే వేసుకున్నాం వాటర్. జస్ట్ అది ఒక విజిల్ రావడానికి మాత్రమే. మనకి కర్రీ ఎంత దగ్గరగా ఉంటే మనము కీమా పఫ్స్ చేయడానికి అంత కంఫర్ట్గా ఉంటుంది. సో కుక్కర్ని పెట్టేసుకొని విజిల్ ఎనీ 2 విజిల్స్ వస్తే సార్ విజిల్స్ వస్తాయి. ఓకే, విజిల్స్ వచ్చేసాయి మనకి. స్టవ్ ఆపేసి ఆఫ్ చేసేసుకోండి. ఓకే, ఇది స్టీమ్ పోయే వరకు మనం పూరి చేసుకుందాము. ఓకే. అంటే యూజువల్గా మనము నార్మల్ పూరీస్ ఎలా చేసుకుంటామో అలా. ఓకే, ఓకే. సో ఇది మైదా ఆటనే కదా? ఎస్, మైదా. ఓకే, ఓకే. సో యూజువల్లీ మనం అందరం ఇంట్లో పూరీస్ మైదా ఆటతోనే చేసుకుంటామండి. సో మైదా ఆటతోనే పూరీస్ చేసుకుంటాము. మనకు కావాల్సిన సైజులో చేసుకుంటే కావాల్సిన సైజు చేసుకోండి. ఇదే విధంగా 5 పూరీస్ చేసుకోవాలి. అండ్ దెన్ స్టఫ్ చేసుకుందాం. ఇప్పుడు మనం కొంచెం వాటర్ తీసుకున్నాము కార్నర్స్ మనం బైండ్ చేసుకోవడానికి. సో వావ్, కీమా బాగా కుక్ అయిపోయిందండి. మీరు చూస్తే వాటర్ అంతా పోయేసి ఆయిల్ని రిలీజ్ చేసింది సైడ్ నుంచి. సో ఇప్పుడు ఇంక ఇది స్టఫ్ చేసేసుకొని ఫ్రై చేసుకోవడం. ఓకే, మనం ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందామా మరి? ఎస్, అవును. ఓకే, సో ఒక బాండి పెట్టేసుకొని దాంట్లో ఫ్రైకి అంటే నార్మల్ మనం పూరికి ఎలా ఫ్రై చేసుకుంటామో అలా అదే oil విధంగా
చూసారు కదా, మరి మనం కీమా పఫ్స్కి కావాల్సిన కీమాని ఇలా డ్రైగా ప్రిపేర్ చేసుకున్నాము. సో ఇప్పుడు నెక్స్ట్ స్టఫింగ్ చేసుకోవాలండి. ఏదైతే మనం పూరీలాగా చేసుకున్నామో దాంట్లో మనం ఈ డ్రై కీమాని స్టఫింగ్ చేసుకోవాలి. కొంచెం అలా రైట్ రౌండ్ వాటర్ పెట్టేస్తే బయటికి స్టఫింగ్ రాకుండా ఉంటుంది. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఎప్పుడైతే ఆయిల్లో దీన్ని వదిలేస్తామో అప్పుడు కీమా పూరి సపరేట్ అవ్వకుండా అలా గట్టిగా టైట్గా పట్టుకుని ఉంటుంది అనమాట. సో చాలా ఈజీ కదండి ఇది చేయడము, చాలా ఈజీ అండి. ఓకే, సో కీమా ఒక్కటి బాయిల్ అవుతే సరిపోతుంది, మిగతా ప్రాసెస్ అంతా చాలా ఈజీగా అవుతుంది. ఇప్పుడు ఆయిల్లో వేయడమేనా? ఎస్. ఓకే, నేను వేసేనా? మీరు ఒక్కొక్కటి చేస్తూ ఉండండి, నేను ఆయిల్లో డ్రాప్ చేస్తాను. సో చూసారు కదండి, మనం ఎలా అయితే చపాతీ చేసుకుంటామో చిన్న పూరి, అలా పూరిలా చేసేసుకొని మన కీమాని స్టఫ్ చేసుకున్నాము. ఇప్పుడు హీట్ అయిన ఆయిల్లో నేను డ్రాప్ చేశాను. సో వెరీ నైస్, అంటే చాలా బాగా ఇది ఉబ్బుతుంది అంటారు కదా, పొంగు వస్తుంది. సో ఇప్పుడు నేను టర్న్ చేస్తాను. ఓకే వ్యూయర్స్, చూస్తున్నారు కదా మన కీమా పఫ్స్ రెడీ అయిపోయాయి. సో హాట్గా సర్వ్ చేస్తున్నారు శిరీష గారు. సో నాకైతే చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఐ హోప్ మీకు కూడా అలాగే ఉందని. సో మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకే, నైస్. ఓకే, సో హాట్ కీమా పూరి రెడీ అయిపోయాయండి. ఇప్పుడు నేను టేస్ట్ చేసి ఇది ఎలా ఉందో చెప్తాను. సో సాస్తో సర్వ్ చేశారు మనకి. సో లెట్ మీ టేస్ట్. చాలా హాట్గా ఉంది. చాలా క్రంచీగా, స్పైసీగా, అంటే కొంచెం షేప్ డిఫరెంట్గా ఉన్నా కూడా, అంటే మన బేకరీలో దొరికిన పఫ్స్ కన్నా షేప్ కొంచెం డిఫరెంట్గా ఉన్నా కూడా టేస్ట్ మాత్రం అలాగే ఉంది. అండ్ మీరు చూస్తున్నారు కదా, క్రంచీగా కూడా ఉందండి మనకి. టేస్ట్ చాలా బాగుందండి. ఎనీవేస్ మీరు మీ ఇంట్లో ట్రై చేసి చూడండి, తప్పకుండా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కిందకి మనం ఇవి ఇవ్వచ్చు. శిరీష గారు మాకు మంచి ఈవినింగ్ స్నాక్ కీమా పూరి చేసి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా జూజు టీవీ కిచెన్ తరఫు నుండి ఒక స్మాల్ గిఫ్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఓకే అండి, సో వ్యూయర్స్ చూసారు కదండి ఈనాటి మన జూజు కిచెన్లో వచ్చిన కీమా పఫ్స్. హోప్ యూ ఆల్ ఎంజాయ్. సో మీకు కూడా ఇలాగే వెరైటీ డిషెస్ చేయాలనుకుంటే తప్పకుండా మా ఛానల్కి రావచ్చు. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీ కమెంట్స్ని పోస్ట్ చేయండి. అండ్ మేము చేసే వంటకాలు అందరికన్నా ఫస్ట్ మీరే చూడాలి అనుకుంటే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేసేయండి. ఓకే వ్యూయర్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందుంటుంది మీ సోనియా. టిల్ దెన్ కీప్ స్మైలింగ్, బీ హ్యాపీ, బై.